హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను ఇది చూడండి, ఈరోజు ఇన్ని ఐటమ్స్ పెట్టుకొని ఉన్నాను ఏంటా అని మీరు అందరు అనుకుంటుంటారు. సో చాలామందికి లైక్ మామూలుగా ఇంట్లో చేయడానికి వాళ్ళు మంచిగా అంటే ఈజీగా చేయగలుగుతారు. కానీ కొంచెం పెద్ద క్రౌడ్కి చేయాలనుకున్నప్పుడు సో ఎలా ఎంత వేయాలి, ఏమి వేయాలి అనేసి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో నేను ఇక్కడ 3 చికెన్స్ అనమాట, చూడండి 3 బ్యాగులలో ఉన్నాయి. సో నేను వీటిని తర్వాత నేను కట్ చేసి అంటే క్లీన్ చేసి నేను పెడతాను, ఆల్రెడీ కట్ చేస్తున్నాయి. సో ఇవి 3 చికెన్స్ అనమాట. ఈ 3 చికెన్స్ని ఎలా అంటే వీటికి ఎంత పడుతుంది, అంటే ఈ 3 చికెన్తోనే మనం చికెన్ కర్రీ చేస్తే ఎంత పడుతుంది అనేది నేను ఈరోజు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో ఇవి 3 చికెన్స్కి నేను 3 స్మాల్ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. సో దానికి తోడుగా సో ఒక 7 నుంచి 8 వరకు పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసి పెట్టాను. కొంచెం కొత్తిమీర, పుదీనా, ఇక్కడ పుదీనా ఉంది. తర్వాత ఇక్కడ కొంచెం కరివేపాకు తీసుకున్నాను. తర్వాత మనకు కావాల్సినంత ఆయిల్, సో తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్. సో నేను 1 కప్పు కొబ్బరి పేస్ట్ రుబ్బి పెట్టినాను, ఇది పచ్చి కొబ్బరి అనమాట. సో ఇక్కడనేమో కారము 3 చికెన్స్కి నేను ఈ స్పూన్ తోటి 3 స్పూన్స్ తీసుకున్నాను. 3 స్పూన్స్ కారము, 3 స్పూన్స్ ధనియాల పొడి తీసుకున్నాను. సో ఇది ఒక పెద్ద స్పూన్, దీనికన్నా కొంచెం ఎక్కువ పెద్ద స్పూన్తో జీలకర్ర పొడి తీసుకున్నాను. కొంచెం పసుపు, తర్వాత ఒక పెద్ద స్పూన్ అనమాట, ఒక పెద్ద స్పూన్ గరం మసాలా తీసుకున్నాను. ఇది అనమాట. అండ్ దెన్ మనకి రుచికి యాజ్ యూజువల్ మనకి ఉప్పు మనకి టేస్ట్కి తీసుకున్నాను అనమాట. సో అది అన్నమాట ఈరోజు మనము చేయాల్సింది. సో వీటన్నిటితోని ఈరోజు చికెన్ కర్రీ ఎలా పెద్ద క్రౌడ్కి ఎలా చేయాలి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో చికెన్ని ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఇప్పుడు మనకి ప్యాన్ పెట్టేసి సో వేడి చేస్తున్నాను. సో దీంట్లో మనం కావాల్సినంత ఆయిల్ వేసుకుందాం. సో దీంట్లో కావాల్సినంత ఆయిల్ వేస్తున్నాను అనమాట. వేసుకున్నాను. ఇంకా వేయడానికి నేను కొంచెం హోల్ స్పైసెస్ అనమాట, అంటే లవంగాలు, ఒక 10 లవంగాలు, ఒక 4-5 కొంచెము ఇంత ఇంచుది, ఒక 3-4 చెక్క, దాల్చిన చెక్క, అండ్ మనకి ఇది బిర్యానీ ఆకు, అండ్ కొంచెం షాయి జీరా, అండ్ కొంచెం ఇలాచీ అనమాట. సో ఇవన్నీ కొంచెం హోల్ స్పైసెస్ ఇందులో తాలింపులో వేయడానికి. సో ఇప్పుడు ఆయిల్లో వేస్తున్నాను. కొంచెం వేడైన తర్వాత ఆనియన్స్. సో ఆయిల్ వేడవుతుంది, దాదాపు మనము ఇంత ఆయిల్ తీసుకోవాలన్నమాట. సో నేను కొంచెం తక్కువనే తీసుకున్నాను ఆయిల్. సో వేడవుతుంది, దీంట్లో ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ని కలుపుదాం. ఇది కొంచెం బ్రౌన్ అవనిద్దాం. సో ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, ఓపెన్ చేసి ఇదిగోండి కొంచెం బ్రౌన్ అవుతున్నాయి. సో కలుపుతున్నాను, కొంచెం బ్రౌన్ అయ్యాయి. ఇప్పుడు పెద్ద స్పూను పసుపు వేసేస్తున్నాను, కలుపుదాము. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాం. ఇప్పుడు 1 స్పూను, 2, 3 అంటే 3 కోడిలకి 3 స్పూన్లు అనమాట. 1 స్పూన్ లెక్క చొప్పున 3 కోడిలు కదా, 3 చికెన్స్కి మనము 3 స్పూన్స్ వేసాము. ఇది విధంగా కలిపేసుకొని చక్కగా మూత పెట్టేస్తాము. అంటే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఉడికేలాగా మూత పెట్టేస్తున్నాను. ఇలా కలిపేసి ఇది చక్కగా బ్రౌన్ అయింది. సో ఇప్పుడు దీంట్లో మనము చక్కగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాము. మొత్తము ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం నేను ఇందులో వేసేస్తున్నాను. చికెన్ మొత్తం ఇలా వేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని కలుపుదాము. ఇప్పుడు కలిపిన తర్వాత మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి కాస్త హై ఫ్లేమ్లో, మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఇలా ఉడకనిద్దాం అనమాట. తర్వాత ఇప్పుడు 5 మినిట్స్ నుంచి ఈ విధంగా ఉడుకుతుంది. దగ్గర నుంచి చూపిస్తున్నాను. సో కొంచెం వాటర్ బయటకు వచ్చేసింది, అండ్ దెన్ మీట్ కలర్ కూడా మారింది, చూసారా, కొంచెం వైట్గా అయిందనమాట.
సో 5-6 మినిట్స్ అవుతుంది. మధ్యలో ఒక్కసారి కలిపాను. సో ఇప్పుడు ఇంకా మిగతావన్నీ వేసుకుందామండి దీంట్లో. మిగతావన్నీ వేసుకుందాం. ఓకే, సో డోంట్ మూవ్, కీప్ ఇట్. సో సో ఇప్పుడు కారం వేస్తున్నాను. నిశ్చయమ్మ, డోంట్ టేక్ మీ, జస్ట్ ఫోకస్ ఆన్ హియర్. 1 స్పూన్, 2 స్పూన్ అండ్ దెన్ 3 స్పూన్ అండి. సో ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూను, 2 స్పూను అండ్ ఇది 3 స్పూన్. తర్వాత జీలకర్ర పొడి 1 స్పూన్. సో ఇప్పుడు వీటినన్నిటిని నీట్గా కలిపేస్తున్నాను అనమాట. సో కారం ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. థ్యాంక్ యూ. సో దీన్ని చక్కగా కలిపేసుకుంటున్నాను. కింద స్విచ్. చికెన్లో కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా అండ్ కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేసేస్తున్నాను. సో సో మూత పెట్టేస్తాము. మూత పెట్టేసి ఉడకనిస్తాము. కారము, ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి, మిరపకాయలు వేసాము, గ్రీన్ చిల్లీ అండ్ కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసాం కదా. ఇప్పుడు 1 కప్పు గ్రైండ్ చేసుకున్నాం పచ్చి కొబ్బరి వేసేసాను. వేసి తర్వాత ఇప్పుడు 1 కప్ అండి, 1 కప్పు నిండి వాటర్, బికాస్ నేను గ్రేవీగా చేస్తున్నాను కదా. సో 1 కప్పు నిండా వాటర్. సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు కారము మీకు కావాల్సితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చక్కగా చిన్నగా అంటే ముక్కలు విరిగిపోకుండా కలిపేసుకుందాము. ముక్కలు విరిగిపోకుండా కలిపేసుకున్నాము. ఒక 5-6 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకపెట్టాము. సో ఇంకా మిగతా 20 మినిట్స్ ఇంకా మనకి ఇది ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఈ 3 చికెన్స్ సో హాఫ్ అన్ అవర్లో ఉడికిపోతుంది. సో మిగతా టైం అంతా ఇవన్నీ వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని లాస్ట్లో గరం మసాలా చల్లుకుంటే మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. అన్నీ వేసాం కదా. సో ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను. సో కొంచెం మీడియం టు లో లేకపోతే మీడియం అలా మనం పెట్టేసుకొని సో ఈ విధంగా దీన్ని ఒక 15 మినిట్స్ ఉడకనిచ్చేద్దాం. ఈ విధంగానే లో ఫ్లేమ్లో, మీడియం టు లో ఫ్లేమ్లో చక్కగా ఉడకనిచ్చేది. సో చూద్దాం, ఒకసారి చూద్దాం. చూడండి ఏ విధంగా ఉడుకుతుందో చూడండి ఎంత. అండ్ దెన్ ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు కంప్లీట్గా సిమ్లో పెట్టేస్తున్నాను, అంటే లో ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 7 మినిట్స్ అయింది. 7 మినిట్స్కి మనకి ఇలా ఉడికింది చూడండి కర్రీ. అండ్ ఇది ఇంకొక కొంచెం చిక్కగా అయిపోతుంది గ్రేవీ. సో ఇదన్నమాట. ఇక్కడ స్మెల్ చాలా బాగా వస్తుంది. ఈ కర్రీ మంచిగా బగారన్నంలోనికి ఇంకా బాగుంటుంది. బగారన్నము, వైట్ రైస్ కానీ బగారన్నం కర్రీ చాలా చాలా బాగుంటుంది. రోటీస్కి కూడా ఇంకా చాలా బాగుంటుంది ఈ కర్రీ. సో ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టాము. ఇంక ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, గరం మసాలా వేసేస్తే సరిపోతుంది. సో 10 మినిట్స్ నుంచి ఉడుకుతుంది కదా లో ఫ్లేమ్లో. సో ఓపెన్ చేస్తున్నాను చూడండి. బాబా ఎంత మంచి స్మెల్ వస్తుందో. సో ఇప్పుడు ఒక పెద్ద స్పూను గరం మసాలా వేసేస్తున్నాను. ఇంకా కొంచెం, అంటే పెద్ద స్పూన్ కదా గరం మసాలా. అండ్ దెన్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. అంతేనండి. సో ఇప్పుడు కొంచెం కలిపేసుకుందాం. కొంచెం కింద మీద కొంచెం గరం మసాలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఇలా కలిపేసుకుందాం. మూత పెట్టేసి ఒక 2 నిమిషంలు ఇప్పుడు మూత పెట్టేసాము. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసాము. ఒక 2 మినిట్స్ తర్వాత మనము స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుందాం. చూద్దాం చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. సో ఎప్పుడైనా క్రౌడ్కి చేయాలనుకున్నప్పుడు భయపడకుండా ఈ రెసిపీ చూసి చేసేయండి. థ్యాంక్ యూ అండి. సో నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈరోజు మాకు ఫెలోషిప్ ఉండే అనమాట. సో మా ఫెలోషిప్ కోసమని ఈ చికెన్ కర్రీ చేశానమాట. సో క్రౌడ్కి ఒక 25 మెంబర్స్కి సరిపోయేంత